హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ భోగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు. సో నిన్న మేము మన శంకర వరప్రసాద్ గారి సినిమా చూసాము. సో నాకు నచ్చింది, బాగుంది. ఒకసారి అయితే ఖచ్చితంగా చూడొచ్చు. అందరూ హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే నేను సినిమా రివ్యూ గురించి మాట్లాడటానికి ఈ వీడియో చేయట్లేదు. నాకు ఈ మధ్య చాలా విషయాలు మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకంటే సమాజంలో ఎక్కడ చూసినా నెగిటివిటీ ఎక్కువైపోతుంది. ప్రతిదీ విమర్శిస్తున్నారు. ప్రతిదాన్ని ఎంతవరకు చూడాలో అంతవరకు చూడట్లేదు. ఒక సినిమాని ఒక ఎంటర్టైన్మెంట్ వరకే చూడొచ్చు కదా. ఇప్పుడు ఒకరికి నచ్చలేకపోతే అది ఎందుకు అందరి మీదకి రుద్దాలి? ఎందుకు ఇంత విమర్శలు ఎందుకు? ఇప్పుడు రాజాసాబ్ ఉంది, కొంతమందికి నచ్చి ఉండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. కానీ ఎందుకు అంత నెగిటివిటీ? ప్రతి సినిమా, ఒక సినిమా అని కాదు, అంత నెగిటివిటీ అన్నిటి మీద ఎందుకు అంత విమర్శనాత్మకంగా చూస్తున్నారు? అంతేకాదు, సమాజంలో ఏదన్నా చెప్తే అది దాని మీద ప్రతిదీ ఒక రాద్ధాంతంలాగా, ఒక ప్రపంచ యుద్ధంలాగా ఎందుకు చూస్తున్నారు? జీవితాన్ని ఎందుకు ఆనందంగా అనుభవించలేకపోతున్నారు? ఏదైనా సంతోషంగా ఉంటే ఎందుకు సంతోషాన్ని పంచుకోలేకపోతున్నారు? ఎంతసేపటికి నెగిటివిటీయే. అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, అది ఇవి తప్ప ప్రపంచంలో ఇంకొక మంచే ఉండడం లేదు. అందుకని నేనేమనుకుంటున్నానంటే, నేను ఎవరికి ఏం చెప్పట్లేదు. కాకపోతే నాకు అనిపించేది ఏంటంటే, జీవితంలో ఎంతసేపు విమర్శలే కాదు, జీవించడానికి ఇంకా చాలా ఉంది. మన కెరీర్ మీద మనం శ్రద్ధ పెట్టచ్చు, మనకేం కావాలో ఆలోచించవచ్చు, మన వాళ్ళ కోసం మనం కష్టపడవచ్చు. సో ఇలా ఎన్నో ఉన్నాయి విషయాలు. సో వాటన్నిటి మీద శ్రద్ధ పెట్టి సమాజంలో నెగిటివిటీ కాకుండా పాజిటివ్గా సినిమాని సినిమాలాగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్రతిదీ సృష్టిలో అనుభవించడానికి, ఆనందించడానికి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఎంతసేపు నెగిటివిటీ ఎందుకు, పాజిటివిటీ ఎందుకు లేదు అనే క్వశ్చన్తో ఈ వీడియో ముగిస్తూ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ వన్స్ అగైన్ హ్యాపీ సంక్రాంతి ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.